యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ తరహాలో కొత్తగా కమిటీని నిర్వహించే ఆలోచనపై యూపీఎస్సీ చైర్మన్ తో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ఆయన వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. యూపీఎస్సీ చైర్మన్ తో కూడా భేటీ అయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఓవర్ టు యు. విజయ చంద్రిక, ఢిల్లీ పట్టణంలో రెండో రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతోని దాదాపు గంట పాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూపీఎస్సీ పరిశీలన, అదేవిధంగా యూపీఎస్సీ పేపర్ ఏ విధంగా తయారు చేస్తుంది, పరీక్షల నిర్వహణ ఏ విధంగా చేస్తుందనే అంశంపైన ప్రధానంగా యూపీఎస్సీ చైర్మన్తోని సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయనతో పాటు హాజరయ్యారు. ఇక సిఎస్ శాంతి కుమార్ సైతం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు అధికారులు, ఐఏఎస్కి సంబంధించిన అధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా యూపీఎస్సీ చైర్మన్తోని పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలి, పేపర్ లీకేజీలు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు ఏంటి, ఏ టైప్ ఆఫ్ విధంగా నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపైన దాదాపు ఆయనతో అనేక అంశాలపైన చర్చించారు. వారి నుంచి సమాచారాన్ని కూడా సేకరించారనేది తెలియాలి. ప్రధానంగా పరీక్షలు నిర్వహించాలి. టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వంలో నిర్వహించిన ఎగ్జామ్స్ నిర్వహిస్తే పేపర్ లీకేజీలు పెద్ద ఎత్తున ఎగ్జామ్స్ అన్ని రాసిన విద్యార్థులంతా కూడా పేపర్ లీకేజ్తోని తిరిగి ఎగ్జామ్స్ అన్ని కూడా వాయిదా పడడం కావచ్చు, ఎగ్జామ్స్ పూర్తిగా బంద్ చేయడం కావచ్చు, ఇలాంటి అంశాలు తెలంగాణలో తలెత్తిన సమస్యలు ఉన్నాయి. అలాంటి తలెత్తిన సమస్యలు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అందుకే టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేశారు రేవంత్ రెడ్డి సర్కారు. అనంతరం టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్తో పాటు బోర్డుకు సంబంధించిన సభ్యులంతా కూడా రాజీనామా చేశారు. ఇక తాజాగా ఇలాంటి చర్యలు బలంగా తీసుకుంటే ఇక భవిష్యత్తులో పేపర్ ఫెయిల్యూర్లు ఉండవు. ఉద్యోగాల కోసం ఎంతోమంది విద్యార్థులు వేచి చూస్తుంటారు. వారందరికీ కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తకుండా యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ద్వారా కూడా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే అధికారులందరినీ కూడా తీసుకొచ్చి యూపీఎస్సీ చైర్మన్తోని సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు గంట పాటు కూడా వారితో సమావేశం నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసింది. నేరుగా ఆయన ఇక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట సమయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం కాబోతున్నారు. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి వారు కూడా సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశంలో పీయూష్ గోయల్తోని సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, అంతేకాదు గతంలో ఉన్న పెండింగ్ అంశాలన్నింటినీ కూడా పీయూష్ గోయల్తో చర్చించబోతున్నారు. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులంతా కూడా సమావేశం అవుతారనేది తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా దాదాపు ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు తెలంగాణలో ఉంటే దాదాపు 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. ఆ వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాల్సిందిగా, గతం నుంచి పెండింగ్లో ఉన్న నిధులను కూడా విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు సమావేశానికి సంబంధించిన అంశాలను ఇంకా క్లారిటీ రాలేదు. కానీ 1 గంటకు జరగబోయే సమావేశంలో పీయూష్ గోయల్తోని అనేక అంశాలపైన చర్చ జరగబోతుంది. పౌర సరఫరాల శాఖలో దాదాపు 1000 కోట్లు ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు 55,000 కోట్లకు పైగా కూడా లోటు బడ్జెట్ ఉంది పౌర సరఫరాల శాఖలోనే. దాదాపు పౌర సరఫరాల శాఖకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ తరఫున అమలు చేసిన కార్యక్రమాలు కావచ్చు, కేంద్రం నుంచి సహాయం అర్జిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే పీయూష్ గోయల్తో కూడా 1 గంటకు సమావేశం నిర్వహించబోతున్నారు. యూపీఎస్సీకి సంబంధించి ప్రధానంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి కూడా విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నారు. అనేక మంది ప్రొఫెసర్లతోనే, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, విద్యార్థులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఎవరైతే పరీక్షలు రాసే విద్యార్థులు ఉంటారో వారికి ఏ విధంగా టీఎస్పీఎస్సీ ద్వారా న్యాయం చేయొచ్చు అనే అంశంలో ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే అనేక రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహిస్తున్న అంశంలో కూడా ఇప్పటికే కొంత కసరత్తు పూర్తి చేశారు.
యూపీఎస్సీ చైర్మన్ దగ్గర నుంచి కూడా ఈరోజు అనేక అంశాలపై చర్చిస్తున్నారు. పేపర్ లీకేజ్ కాకుండా ఉండేందుకు, ప్రధానంగా ప్రభుత్వానికి అపకీర్తి ముట్టగట్టుకునేందుకు ఎలాంటి వాటికి కూడా స్కోప్ ఇవ్వకుండా ఖచ్చితంగా యూపీఎస్సీ పేపర్ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే పరీక్షలు కూడా అంతే స్ట్రిక్ట్గా ఉండాలి, పేపర్ లీకేజ్ కాకుండా ఉండాలనే అంశంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే యూపీఎస్సీ చైర్మన్తోనైతే సమావేశం నిర్వహించారు. ఈరోజు పర్యటనలో పీయూష్ గోయల్ అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రితోని సమావేశం అవుతారనే అంశాన్ని కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతానికైతే యూపీఎస్సీ చైర్మన్ కార్యాలయం నుంచి నేరుగా రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసానికి అయితే చేరుకున్నారు.